Right from my childhood, I just have one bad habit. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు వీనపసారి. అండ్ ఎవరైనా కొత్తగా వచ్చిన వారు ఉంటే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా 1700 కౌంట్ లోనే ఉన్నాం మిత్రమా. సో ప్లీజ్ జస్ట్ కిక్ ఇన్ టు ద 2K. చలో లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. స్పిరిట్. ప్రభాస్ గారి బర్త్డే కి పొద్దున్న నుంచి వచ్చిన కాంటెంట్ మొత్తం ఒక ఎత్తు అయితే, నైట్ 10:30కి వచ్చిన కాంటెంట్ ఇంకో ఎత్తు. సందీప్ గారు రాత్రి 10:30కి ద సౌండ్ స్టోరీ ఆఫ్ ద ఫిలిం స్పిరిట్ అని రిలీజ్ చేశారు. మ్యాడ్ అయిపోయాను నేను అది విని. చెప్పినట్టుగానే ప్రభాస్ గారు కాపురంలో చేస్తున్నారు యాజ్ ఐపీఎస్. సందీప్ గారి సినిమాల్లో హీరో ఏది చేసినా అందులో టాపర్ గానే ఉంటాడు. అండ్ దానితో పాటు హీరో ఏదైనా పర్సనల్ గా తీసుకుంటే మాత్రం ఎంత దూరమైనా వెళ్తాడు. అండ్ ఎవరికి ఉండనంత యాటిట్యూడ్ తో, కోపంతో ఉంటాడు. ఒక మాటలో చెప్పాలి అంటే నెంబర్ 1 ఆల్ఫాలా ఉంటాడు. అర్జున్ రెడ్డిలో అర్జున్ అకాడమిక్ టాపర్, బట్ యాంగర్ మేనేజ్మెంట్ లో 0. అండ్ యానిమల్ లో కూడా అంతే. రన్ విజయ్ అన్నిట్లోనూ టాపర్ విత్ ఆల్ఫా క్యారెక్టర్. స్పిరిట్ లో కూడా సేమ్ నాకు అలానే అనిపించింది. ఐపీఎస్ అకాడమీ టాపర్ అండ్ ఫుల్ ఆఫ్ హానెస్ట్ గా ఉంటాడు, బట్ ఎక్కడో ఎవరో గెలుకుతారు. అక్కడ మనుడు తన క్యారెక్టర్ చూపించే విధానం చూసి అందరూ భయపడిపోతారు. అక్కడి నుంచి ప్రకాష్ రాజ్ గారి దగ్గరికి కౌన్సిలింగ్ కి పంపిస్తారు అని నాకు అనిపిస్తుంది. అక్కడ జరిగే కాన్వర్సేషనే ఈ సౌండ్ స్టోరీ ఆఫ్ ది ఫిలిం స్పిరిట్. మ్యాడ్ అసలు. కరెక్ట్ గా వాడు వీడు ఏంటి సార్ అన్నప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అని వచ్చి సరిగ్గా వాడి గురించి విన్నాను అన్నప్పుడు ప్రభాస్ అనే నేమ్ రివీల్ అవ్వుద్ది. వాట్ ఎ థాట్ అసలు. మ్యాడ్ థింకింగ్. పిక్చర్లు అయిపోయారు నా టీం అంతా. అండ్ దెన్ యూనిఫామ్ ఉన్నా లేకపోయినా బిహేవియర్ లో తేడా ఉండదు అని, కాండక్ట్ ఇష్యూస్ వల్ల ఓసారి టర్మినేట్ అయ్యాడు అని విన్నాను. కాండక్ట్ ఇష్యూస్ అంటే ఎ ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ దట్ ఈస్ అగ్రెసివ్, డిస్ఒబీడియంట్ అండ్ వైలెంట్ సోషల్ నార్మ్స్. తెలుగులో ఏదో పాయింట్ పైన తనని గెలిగితే మొత్తం సమాజాన్ని చిందరవందర చేస్తాడు అని అర్థం. సో వాడిని గెలకడం కంటే వాడి పనిని వాడిని చేసుకొని ఇవ్వడం బెటర్. అప్పుడు పడుద్ది డైలాగ్. మిస్టర్ సూపరింటెండెంట్, నాకు చిన్నప్పటి నుంచి ఒక చెడ్డ అలవాటు ఉంది. రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ జస్ట్ హ్యావ్ వన్ బ్యాడ్ హ్యాబిట్. మరి ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏంటో, ఆ హ్యాబిట్ కోసం ఏం చేస్తాడో తలుచుకుంటేనే ప్యాక్ అయిపోతుంది. అండ్ వీడియోలో సినిమాలో ఎవరెవరు చేస్తున్నారో కూడా చెప్పాడు సందీప్. హీ రివీల్ దేర్ నేమ్స్ ఇన్ వీడియో. సో ఫైనల్లీ ఆ వీడియో చూసాక నాకైతే నిద్రలో కూడా అదే తిరిగింది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ లో రాసేయండి. అండ్ ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. చీర్స్ అండ్ జై హింద్.